సరే మరి ఇంకో క్వశ్చన్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు జిఎస్ 3లో భాగంగా ఉన్న ఒక 15 మార్కర్ క్వశ్చన్తో వచ్చాను. దీని ముందు వీడియోస్ చూడకపోతే ప్లేలిస్ట్లో ఇంకో వీడియో ముందున్న వీడియోస్ చూడండి. మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేసిన కామెంట్ కనిపిస్తుంది. దాని ద్వారా మీకు ఒక కంటిన్యూటీ ఉంటుంది. ప్లస్ అసలు మనం అటెంప్ట్ చేసే విధానం ఏంటి, ఒక థాట్ ప్రాసెస్ని ఎట్లా ఇన్కల్కేట్ చేసుకోవచ్చు, అదంతా మీకు అలవాటైపోతుంది. సరే మరి ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ 15 మార్కులకు 250 వర్డ్స్లో అడుగుతున్నాడు. అంటే దాదాపు 3 పేజీల కన్నా ఎక్కువ ఉండదు. సో అది అప్పర్ లిమిట్. మనకు దీన్ని ఎంత లేదన్నా మనకున్న పర్పస్ ఏంది, 15 మార్క్స్లో 7 నుంచి 8 మార్కులు సంపాదించుకోవాలి. ఎంత టైం కేటాయించవచ్చు? మహా అయితే 12 నిమిషాలకు కేటాయించవచ్చు. అంతకన్నా ఎక్కువ పెడితే లాభం ఏంది? 1 మార్క్ ఎక్స్ట్రా రావచ్చేమో, కానీ ఎంత మూల్యానికి? వేరే క్వశ్చన్స్ ఇంపాక్ట్ అవుతాయి. వేరే క్వశ్చన్స్కి టైం సరిపోతే అక్కడ పోగొట్టుకుంటే నెట్ మనకు పాజిటివ్ ఉండదు. సో మనం ప్రాక్టికల్ ఆన్సర్ గురించి ఆలోచిద్దాం. సొల్యూషన్స్లో బెస్ట్ సొల్యూషన్ తీసుకున్నాం కన్నా ప్రాక్టికల్గా వితిన్ టైం లిమిట్ బెస్ట్గా ఎట్లా చేయొచ్చో ఆలోచిద్దాం. సరే మరి యాక్చువల్ క్వశ్చన్ చదివి ఆన్సర్లోకి వెళ్ళిపోదామా? సరే, ఇప్పుడు చూసినట్లయితే క్వశ్చన్ ఏమంటుంది? హైలైట్ ది వల్నరబిలిటీస్ ఆఫ్ ఇండియన్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దేని హైలైట్ చేయమంటుంది? ఇండియాకున్న వల్నరబిలిటీ, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క వల్నరబిలిటీని దేనికి? సైబర్ అటాక్స్కి హైలైట్ చేస్తూ సెకండ్ హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్ ఏమంటుంది? ఇది ఫస్ట్ హాఫ్, ఇక్కడ వరకు ఫస్ట్ హాఫ్ వచ్చేసింది. సెకండ్ హాఫ్లో ఏమంటున్నాడు? డిస్కస్ వేరియస్ స్టెప్స్ టేకెన్ బై గవర్నమెంట్ టు బూస్ట్ సైబర్ సెక్యూరిటీ. ఈ రెండు అర్ధ భాగాల్ని రెండింటిని అడ్రస్ చేసే విధంగా చూసుకుందాం. సో మొదట సింపుల్ ఇంట్రడక్షన్, ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిఫైన్ చేద్దాం. అసలు క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంది? క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంది అంటే, critical infrastructure could be defined as infrastructure whose disruption would impact day-to-day lives of common man in society అని అంటున్నాం. అది జస్ట్ సివిలియన్ మాత్రమేనా, డిఫెన్స్ మాత్రమేనా అంటే ఏదైనా కావచ్చు. సివిలియన్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు. అది ఏం చేయాలి? నార్మల్గా ఫంక్షన్ అయ్యే రోజువారీ పనులు ఏదైతే ఉన్నాయో ఆ డే టు డే లైఫ్స్ని ఇంపాక్ట్ చేస్తుంది అంటే అట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. సరే, ఇది ఇంట్రొడక్షన్గా సింపుల్గా స్టార్ట్ అయితే చేసేసినాం. మనం ప్రతిసారి చెప్పుకునేది ఏంటి అంటే, సడన్గా అబ్రప్ట్గా జంప్ చేయకుండా ఇక్కడ డైరెక్ట్గా క్వశ్చన్లో అడిగిన ఫస్ట్ హాఫ్కి ఎగ్జాక్ట్గా 50% కేటాయించాల్సిన అవసరం ఉందా? వీలైతే చేయండి, లేనప్పుడు ఫోర్స్ఫుల్గా చేయాల్సిన అవసరం లేదు. ఫోర్స్ఫుల్గా చేయాల్సిన అవసరం లేదన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇది జిఎస్ 3 పేపర్ కాబట్టి జిఎస్ 3లో డేటాతో బ్యాక్ చేస్తే అది బెటర్గా ఉంటుంది. సో మనం వల్నరబిలిటీని ఒపీనియనేటెడ్గా మన దృష్టిలో ఏంది అని చెప్పడమే కాకుండా ఒక ఆబ్జెక్టివిటీ తీసుకొచ్చే రకంగా, అంటే ఎవరు చూసినా మరి ఇది ఫ్యాక్ట్, ఈ ఫ్యాక్ట్ ప్రకారం మనం తర్కం వాడాలి. తర్కంతో పాటు ఏం చేయాలి? తథ్యం. తర్కం అంటే లాజిక్, తథ్యం అంటే ఫ్యాక్ట్. ఈ రెండిటి కలయికతో ఎట్లా వల్నరబుల్గా ఉంది అనేది ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ సిఆర్టీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఏదైతే ఉందో, సిఆర్టీ అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని తెలుసు అనుకుంటున్నాను. లేకపోతే డే టు టైం చూసుకొని ఇప్పుడు తెలుసుకుందాం. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ చెప్పిన రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 2022లో ఎన్ని సైబర్ అటాక్స్ జరిగాయి? 13.91 lakh. ఇంకా రాయాలనుకుంటే అవి వేటి మీద అటాక్ చేయడానికి ట్రై చేశారంటే, పవర్ గ్రిడ్స్ లాంటివి, స్టాక్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, క్రిటికల్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏందో మీరు
కామెంట్లో చెప్పొచ్చు, దాని గురించి కొంచెం తెలుసుకొని. క్రిటికల్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏవైతే మీకు ఎన్ఎస్సి బిఎస్సి సర్వర్స్ ఉన్నాయో ఆ సర్వర్స్ని డిస్రప్ట్ చేసిన మార్కెట్లో ఆటోమేటిక్గా మార్కెట్ మెకానిజమే పాడవచ్చు. అది కావచ్చు, ఇంకా పవర్ గ్రిడ్ల మీద జరిగిన అటాక్స్ కావచ్చు, ఎనీ అదర్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డే టు డే లైఫ్ డిస్రప్ట్ అయ్యే విధంగా, అది సివిలియన్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు. డిఫెన్స్ అంటే డైరెక్ట్గా ఇంటెలిజెన్స్ సంబంధించింది, ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, లేదా రాద్ కావచ్చు. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒకవేళ డిస్టర్బ్ చేస్తే అదేమవుతుంది, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుందనగా. అటువంటి అటాక్స్ 13.91 lakhs జరిగాయని చెప్పేసి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ 2022లో ఒక రిపోర్ట్ ఇచ్చింది. సరే, మరి దీంతో నాకు తెలుసు మనకు 50% అడ్రస్ చేయడం లేదని చెప్పేసి నెక్స్ట్ హాఫ్కి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ హాఫ్కి ఎందుకు ఎక్కువ టిల్ట్ అయినాం అనేది మీకు ఆన్సర్ ఎండింగ్ వరకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. స్టిల్ నేను అప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, నెక్స్ట్ హాఫ్లో ఏమన్నాడు, డిస్కస్ చేయమన్నాడు. గవర్నమెంట్ సైబర్ సెక్యూరిటీని బూస్ట్ చేయడానికి తీసుకున్న స్టెప్స్ డిస్కస్ చేయమన్నాడు. మొదటి స్టెప్ ఏంది, ఆన్లైన్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్స్ ఎస్టాబ్లిష్ చేశారు. ప్రతి స్టేట్లో ఉంటుంది. ఇప్పుడు మన స్టేట్స్ అయిన హైదరాబాద్లో ఉన్న, తెలంగాణది కావచ్చు, ఆంధ్రప్రదేశ్ది కావచ్చు, వాటి పోర్టల్స్ ఏందో మీరు కామెంట్లో కామెంట్ చేయొచ్చు. అది కాకుండా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4Cs ఏదైతే ఉందో ఇది ఎస్టాబ్లిష్ చేయబడ్డది. దీని పర్పస్ ఏంది, ఎందుకు చేసిండు అంటే కోఆర్డినేట్ చేయడానికి. యాక్చువల్గా ఇప్పుడు మనం ఏదైతే అన్నామో ఫస్ట్ దాంట్లో స్టేట్ పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో, సపోజ్ బీహార్లోనో ఇంకెక్కడో ఉత్తరప్రదేశ్లోనో కూర్చొని హైదరాబాద్లో ఉన్న ఒకరిని వాళ్ళ సెన్సిటివ్ డేటాతో ఓటీపీల ద్వారానో ఇంకే ద్వారానో సమ్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్లో దేనో కానీ హ్యాక్ చేయడం వల్ల, హ్యాక్ అని కూడా కాదు, వాళ్ళకు తెలియకుండా వాళ్ళ ద్వారానే వాళ్ళ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని సమ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏదో చేశారు. సో ఇప్పుడు జనరల్గా మీరు GS2లో పాలిటీలో చదువుకోవచ్చు. టెరిటోరియల్ నెక్సస్ అంటే ఏంటో, ఏందో చూడండి. సో ఈ టెరిటోరియల్ నెక్సస్ అంటే ఏంటంటే ఎవరి జ్యూరిస్డిక్షన్లో వచ్చే, ఎవరి పరిధిలో వచ్చే, ఎవరి యాంబిట్లో వచ్చే క్రైమ్ వాళ్ళు మాత్రమే చూడాలి. ఇప్పుడు 0 FIRs అవన్నీ ఫైల్ అయితే చేస్తాం, కానీ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తే వాళ్ళే చూసుకుంటారు, ఏ స్టేట్ పరిధిలో వస్తే వాళ్ళే చూసుకుంటారు. ఈ సైబర్ క్రైమ్ వచ్చేసరికి మీకు తెలుసు అనుకుంటాను, ఇది రెస్యూటరీ పవర్గా ఏ లిస్ట్లో లేనప్పుడు ఇది సెంటర్ తీసుకుంటుంది. బట్ ఏ స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి కోఆర్డినేషన్ కావాలన్నప్పుడు ఈ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ హ్యాండిల్ చేస్తుంది. ఏం చేస్తుంది, స్టేట్ సైబర్ క్రైమ్ బ్రాంచెస్ మధ్యలో ఒక కోఆర్డినేషన్ లింక్ ఎస్టాబ్లిష్ చేస్తారు. వీటితో పాటు ఇంకో స్టెప్ ఏం చేశారు, నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశారు. పర్పస్ ఏంటిది అంటే ప్రైవసీ కోసం. ఇప్పుడు ఆధార్ డేటాబేస్ని ఒకవేళ హ్యాక్ చేయబడ్డదన్న వార్తలు నిజమా కాదా అనేది పక్కన పెడితే జరిగినప్పుడు మన ప్రైవసీ అనేది కాంప్రమైజ్ అవుతుందా లేదా. సపోజ్ హెల్త్ స్టాక్ అని చెప్పేసి ఆయుష్మాన్ భారత్ కింద ఉన్న హెల్త్ రికార్డ్స్ని కనుక హ్యాక్ చేయగలిగితే లాభం ఏమిటి అంటే ఆ హెల్త్ స్టాక్లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం మన హెల్త్ రికార్డ్స్ అన్నీ ఉండడం వల్ల మనకు ఎటువంటి రోగాలు ఉన్నాయి, ఎటువంటి పరిస్థితి ఉంది హెల్త్ పరంగా అనేది తెలిస్తే జరిగే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే హెల్త్ పరంగా మనకు కంటిన్యూస్గా కాల్స్ వస్తూ ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోండి, మీకు అది ఉంది కదా, ఇది ఉంది కదా, మీకు కంటిన్యూస్గా వస్తుంటే మీకు ఇబ్బందికరంగా అనిపిస్తుంది కదా. మీకు ఒక సోషల్ స్టిగ్మా కూడా అటాచ్ అయి ఉంటుంది. బికాస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాజికంగా ఒక వెక్కిరింపు ధోరణి అయితే ఉంది. వాళ్ళని సింపతితో చూస్తున్నారా, వెక్కిరింపు ధోరణి ఉందా,
హెచ్ఐవికి కావచ్చు, క్యాన్సర్కి కావచ్చు, రకరకాల వాటికన్నిటికీ ఉంది. ఇది హెల్త్ కాకుండా వేరే రకంగా కూడా వేరే వాటికి కూడా ఇప్పుడు వీడియో ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, వారి మ్యారిటల్ స్టేటస్ విషయంలో కావచ్చు. ఇటువంటి అన్నిటి పట్ల మీకు ప్రైవసీ కన్సర్న్స్ ఉన్నాయి. సో వాటిని ట్యాకిల్ చేయడానికి, వాటిని ఎట్లా పొందుపరచాలి అటువంటి ఇన్ఫర్మేషన్ని అనడానికి ఒక నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసాం. తర్వాత ఇప్పుడు మాల్వేర్స్ వచ్చాయనుకోండి. మాల్వేర్స్ అంటే ఇప్పుడు వైరస్ అన్ని కామన్ ప్యారలెన్స్లో అయితే వాడుతున్నాము అటువంటిది. సో ఒక మాల్వేర్ మన కామన్ సిస్టంలో, మన ల్యాప్టాప్లో కావచ్చు, మన ట్యాబ్స్ ఉన్నాయా, ఇంకేమన్నా దాంట్లో మాల్వేర్స్ వచ్చాయనుకోండి. ఆ మాల్వేర్స్ని క్లీన్ చేసుకోవడానికి సైబర్ స్వచ్ఛతా కేంద్రాలని పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, దాని పర్పస్ ఏంది, ఫ్రీ టూల్స్ ఇస్తున్నారు. యాంటీవైరస్ టూల్స్ అనుకోండి. మీ టోటల్ ఇంటర్నల్ స్టోరేజ్ని స్కాన్ చేసి దానిలో మాల్వేర్స్ ఏమన్నా ఉంటే ఫ్లాగ్ చేసి వాటిని రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇంకా ఇవి కాకుండా అసలు అనుకోని పరిస్థితిలో యాంటిసిపేట్ చేయనివి ఏమైనా ఉన్నాయనుకోండి. యాంటిసిపేట్ చేయని పరిస్థితుల కోసం ఒక సైబర్ క్రైసిస్ మేనేజ్మెంట్ ప్లాన్, కోర్స్ క్రైసిస్ మేనేజ్మెంట్ ప్లాన్ అంటున్నారు కానీ ఇది దేనికోసం, సైబర్ క్రైసిస్కి ఫార్మ్యులేట్ చేశారు. ఒక ప్రణాళిక అయితే సిద్ధంగా పెట్టుకున్నారు. సరే, మరి ఇవి మాత్రమే సరిపోతుందా? ఇప్పుడు మనం ఈ పార్ట్ రాయాల్సి వస్తున్నప్పుడు, ఈ థర్డ్ పార్ట్ అనుకుందాం ఆన్సర్లో, దీనికి స్పేస్ కావాలి అన్నప్పుడు మనం మొదటి హాఫ్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. నేను సింపుల్గా స్టాటిక్గా ఉన్న క్వశ్చన్ కాకుండా కొంచెం డైనమిక్గా ఉన్న క్వశ్చన్ అండ్ సడన్గా మీకు అన్ని పాయింట్స్ తట్టవు అనుకున్న క్వశ్చన్ తీసుకున్నా కాబట్టే చెప్తున్నాను. మీరు బెస్ట్ 8.5 మార్క్స్ తెచ్చుకోగలరు అన్న వైపు నుంచి ట్రై చేయండి. బెస్ట్ వస్తే ఓకే, కానీ ఇఫ్ పాసిబుల్ మీరు ప్రాక్టికల్గా మీకు 7 మార్కులు వచ్చినా చాలు అనుకుని దీన్ని అటెంప్ట్ చేయండి. ఇటువంటి క్వశ్చన్స్ ముందు మినిమం బేస్ని ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత, ఆ మినిమం బేస్ తర్వాత వీలైతే ఇంకొక మార్కు, ఇంకో 2 మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. సరే, ఈ థర్డ్ పార్ట్లో మనం ఏమంటున్నామంటే హైలైట్ ది స్టెప్స్ టేకెన్ అంటున్నాడు. జస్ట్ స్టెప్స్ చెప్పి రాస్తే అయిపోతుందా? నో. ఇంకా వీళ్ళు తీసుకున్న చర్యలు సరిపోకపోవడం వల్ల ఇంకా ఏమేమి తీసుకోవచ్చు అని రాద్దాం అనుకుంటున్నాం. మనం స్టార్టింగ్ నుంచి డిస్కస్ చేసింది ఏంటి, అబ్రప్ట్నెస్ ఎక్కడ ఉండొద్దు. ఇక్కడ కూడా ట్రాన్సిషన్కి, ఇంట్రడక్షన్ తర్వాత స్మూత్ ట్రాన్సిషన్కి బాడీలోకి ఇది ఉపయోగపడ్డదా? అండ్ ఈ ఉపయోగపడ్డది క్వశ్చన్లో అడిగిన వనరబిలిటీకి సంబంధించిందే ఉందా? ఎస్. సో ఇట్లా మీ స్ట్రక్చర్లో ఫ్లో ఉపయోగపడుతుంది. సేమ్ ఇక్కడ కూడా సడన్గా మోర్ స్టెప్స్ టు బి టేకెన్, ఇట్లాంటి అబ్రప్ట్నెస్ లేకుండా మీరు బాడీలో ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి ట్రాన్సిషన్ చేయాలన్నప్పుడు పైన తీసుకున్న చర్యలు ఎంత మేరకు సరిపోతుందన్న క్వశ్చన్ వచ్చే రకంగా మీరు ఒక 2-3 లైన్స్ ఫ్రేమ్ చేసి ట్రాన్సిషన్ చేయండి. ఇది నథింగ్ బట్ వే ఫార్వర్డ్ అన్నట్టుగా రాయొచ్చు, బట్ అట్లా రాయకుండా దీస్ లైన్స్ విల్ హెల్ప్ యూ మేక్ స్మూత్ ట్రాన్సిషన్. ఆ స్మూత్ ట్రాన్సిషన్ ఎట్లా జరుగుతుందో చూద్దాం. డెస్పైట్ అబోవ్ స్టెప్స్, dire necessity to protect from unprecedented attacks needs additional steps or additions అన్నా కానీ అడిషనల్ స్టెప్స్ అని ఉండాలి. సో ఫాస్ట్గా రాస్తున్నప్పుడు ప్రాక్టికల్గా ఇటువంటి తప్పులు పోతుంటాయి. సో అన్ప్రీసిడెంటెడ్ అటాక్స్ అంటే అంచనా వేయని పరిస్థితులు, అకస్మాత్తుగా వచ్చిన అటాక్స్ని తట్టుకోవడానికి ఏమేం చేయొచ్చు అన్నది. సో మనం సైబర్ అటాక్స్లో ఎటువంటి అటాక్స్ ఉండొచ్చు అని మాట్లాడుకున్నాం. పవర్ గ్రిడ్స్ పైన జరగవచ్చు అన్నాం. సో సెబీ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ కావచ్చు, ఎన్ఎస్సిబిఎస్సి దగ్గర ఉన్న సర్వర్స్ మీద కావచ్చు, వాటి మీద చేయొచ్చు అంటున్నాం కదా. సో అప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సొల్యూషన్లా చెప్తాం. పవర్ ఐలాండింగ్ అన్నాం. పవర్ ఐలాండింగ్ అంటే ఏందో కొంచెం డీటెయిల్గా వెళ్ళి మళ్ళీ చదవండి. బట్ స్టిల్ పవర్ ఐలాండింగ్, ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒక పవర్ ఐలాండ్.
పవర్ ఐలాండింగ్ అంటే జనరల్గా ఐలాండ్ అంటే ఏంది, ఒక ద్వీపం అంటే ఏంది, చుట్టుముట్టు అంతా నీళ్ళు ఉంటాయి, కనెక్టివిటీ డైరెక్ట్ కనెక్టివిటీ ఉండదు. అంటే హైదరాబాద్కున్న పవర్ సప్లైకి సంబంధించింది ఏదో ఒక గ్రిడ్కి కనెక్ట్ అయితేనే కదా దాన్ని డిస్టర్బ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు ఈవీఎం ఉందనుకోండి, ఈవీఎం హ్యాక్ చేయబడుతుంది అని చెప్పేసి ఒక వాదన వస్తుంది. ఈవీఎంని ఎట్లా హ్యాక్ చేస్తాం? ఫస్ట్ ఈవీఎం అనేది ఏదో ఒక నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉంటే స్టాండ్ అలోన్ డివైస్ని హ్యాక్ చేయడం సాధ్యమవుతుంది. ఈవీఎం దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? దేనికి కనెక్ట్ అయి ఉండదు. ఇప్పుడు మన క్యాలిక్యులేటర్ని హ్యాక్ చేయొచ్చా? పాసిబిలిటీ ఉందా? దేనికి కనెక్ట్ అయి ఉంది? రిమోట్గా హ్యాక్ చేయాలి అన్నప్పుడు స్టాండ్ అలోన్ డివైసెస్ చేయలేం. సో అట్లా స్టాండ్ అలోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా తయారు చేయడాన్ని పవర్ ఐలాండింగ్ అంటాం. అంటే గ్రిడ్ నుంచి సపరేట్ చేసి హైదరాబాద్ వరకు మాత్రమే సపరేట్గా చేస్తే హైదరాబాద్ని పవర్ ఐలాండ్ అంటాం. ఎస్, హైదరాబాద్ ఈజ్ అ పవర్ ఐలాండ్ టుడే ఫ్యాక్చువల్లీ. ఎస్. సో పవర్ ఐలాండింగ్ చేయడం ద్వారా గ్రిడ్ సస్టైనబిలిటీని ఏం చేస్తున్నాం? ఎందుకు? పవర్ బ్లాక్అవుట్ జరగకుండా. సరే, మొదటి పాయింట్ అయిపోయింది. రెండో పాయింట్లో మనం ఏమన్నాం, ఇందాక మాట్లాడుకున్నాం కదా, మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి. మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ ఏంది? ఇప్పుడు ఎన్ఎస్సి కావచ్చు, బిఎస్సి కావచ్చు, వాళ్ళ సర్వర్స్ ఉన్నాయి. అక్కడ అటాక్స్ కావచ్చు వాటి మీద, లేదా అనెథికల్ యాక్టివిటీస్ కూడా జరగవచ్చు కదా. కోలొకేషన్ అంటే తెలుసా మీకు? కోలొకేషన్ అంటే ఏంటి అంటే, ఆ సర్వర్స్లోనే స్పేస్ పక్కనే, ఆ సర్వర్స్లోనే సిమిలర్ సర్వర్స్లో మీరు ఒకవేళ స్పేస్ కొనుగోలు చేసి మీ సర్వర్ కూడా అక్కడ పెట్టారనుకోండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయినా మీకు అడ్వాంటేజ్ దొరికిన, అంటే మీకు సెకండ్స్లో మారిపోతూ ఉంటాయి ప్రైసెస్. అంటే అట్లీస్ట్ మినిమం పైసల్లో అన్న, అంటే 5 పైసా డిఫరెన్స్ వచ్చిన మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, ఆ 5 పైసా డిఫరెన్స్ ఇన్ ప్రైస్, 1 కోటి షేర్లు కొంటున్నామంటే 5 పైసా ఇస్ ఈజీలీ నథింగ్ బట్ ఒక 5 lakhs ఉంటుంది. ఆ 5 lakhs వర్త్ ట్రాన్సాక్షన్స్ మీరు ఒక 20-30 డైలీ చేయగలిగితే మీకు ₹1 లాభం వస్తుంది. సో రోజుకు ₹1 లాభం వచ్చే రకమైన అనెథికల్ ప్రాక్టీసెస్. ఆఫ్ కోర్స్ కోలొకేషన్ అనేది ఇల్లీగల్ కాదు, అనెథికల్. ఎథిక్స్ చదివేటప్పుడు లీగల్ అండ్ ఎథికల్ మధ్య డిఫరెన్స్ మీరు గుర్తుంటే ఓకే, లేదా పాత వీడియోస్ రివిజిట్ చేద్దాం, మళ్ళీ నేర్చుకుందాం, మళ్ళీ రివిజన్ చేసేప్పుడు నేర్చుకుందాం. సో ఇటువంటి అనెథికల్ యాక్టివిటీస్ని ప్రివెంట్ చేయడానికి మెకానిజం కావాలి అని అంటున్నాం. సరే, ఇవి కాకుండా ఇంకేమున్నాయి? ఫిషింగ్ అంటే తెలుసు కదా, ఎరవేయడం. ఏం క్లిక్ బైట్స్ ఉంటాయి, క్లిక్ బైట్స్ ద్వారా ఫిషింగ్ చేస్తున్నాం. అటువంటి ఫిషింగ్ని తప్పించడానికి ఏం చేయాలి? అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలంటున్నాం. అండ్ డినైల్ ఆఫ్ సర్వీస్ని తగ్గించడానికి, దానికి కూడా అవేర్నెస్తో పాటు మనం ఏమంటున్నాం, డీసెంట్రలైజ్డ్ లెవెల్లో చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం. మీకు ఇప్పుడు నాకు గుర్తొస్తుంది, యాక్చువల్గా ఈ ఆన్సర్ రాసేటప్పుడు గుర్తురాని ఒక పాయింట్ ఏం చెప్తున్నానంటే, ఫ్యాట్ పిగ్ స్కామ్స్ అంటారు. ఫ్యాట్ పిగ్ స్కామ్ అంటే ఏంటి? ముందు ఒక గొర్రెపోతు కావచ్చు, పిగ్ని కావచ్చు, వాటిని చంపి దాని మీట్ తినాలనుకుంటే, దాని మాంసం తినాలనుకుంటే ముందు దాన్ని బలిసేలాగా దాన్ని మేపుతారు. సో ఒక పిగ్ని ముందు ఫ్యాట్గా తయారు చేసి తర్వాత ఇచ్చేస్తారు. సో అట్లా మీకు ఈజీ మనీ కావచ్చు, సింపుల్గా మనీ వస్తాయని చెప్పేసి, ఒక స్కామ్, ఏదైనా లాటరీ తగులుతుందని చెప్పేసి, మీరు ఇన్ని డబ్బులు గెలుచుకున్నారని ఏదైనా ఒక క్లిక్ బైట్ ఇచ్చి దాన్ని క్లిక్ చేసే ద్వారా మీ ఈజీగా మీకు డబ్బులు వచ్చే రకంగా, లేదా ఎంప్లాయ్మెంట్, మీరు ఇన్ని డబ్బులు కట్టండి మీకు ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తాము ఇక్కడ అక్కడ అన్నట్టుగా ఏదో ఒక నౌకరీ, యాక్చువల్గా డమ్మీ నౌకరీలా ఒక ప్లాట్ఫామ్ ఏదన్నా పెట్టి అట్లా చేయొచ్చు. సో ఇటువంటి చర్యల ద్వారా ఫైనాన్షియల్ స్కామ్స్ జరుగుతుంది. సో వాటి నుంచి ఏం చర్యలు తీసుకోవచ్చు అంటే డీసెంట్రలైజ్ లెవెల్లో కావాలంటున్నాం. బికాస్ మనం మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఇంకోటి చెప్పుకున్నాం కదా,
ఇక్కడ ఒక టెరిటోరియల్ నెక్సెస్ అనేది ఉందంటున్నాం. సో సపోజ్ ఏదో నైజీరియాలో ఉండి మనల్ని హ్యాక్ చేస్తుంటే కోఆర్డినేషన్ కావాలి, అట్లాంటప్పుడు డీసెంట్రలైజేషన్ కావాలి. సరే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్లోకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. దీనికి ఎంతో కనెక్టివిటీ ఉంటుంది. మనం ఇక్కడ డీసెంట్రలైజ్డ్ లెవెల్లో కావాలి అని అంటున్నాం కాబట్టి డేటా లోకలైజేషన్ జరగాలి అంటున్నాం. డేటా లోకలైజేషన్ ఎందుకు జరగాలి? ఎక్కడ డేటా స్టోర్ అయి ఉంటే అక్కడ ఇన్వెస్టిగేట్ చేసే హక్కు వస్తుంది, ఇన్వెస్టిగేట్ చేయడం ఈజీ అవుతుంది. డేటా లోకలైజేషన్ని సైబర్ ఫ్రాడ్ కావచ్చు, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ప్రొటెక్ట్ చేయడానికి కావచ్చు, డేటా లోకలైజేషన్ అవసరం. ఓకే, ఇంకా ఏమేం చేయొచ్చు? ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే 2 పేజీలు అయిపోయాయి. ఈ 2 పేజీల్లో ఇంత కంటెంట్ రాశాం. ఇంకా థర్డ్ పేజెస్కి వెళ్తున్నామంటే టైము అయిపోతుంది. టైంతో పాటు దాదాపు ఇంత రాసేలోపు మనకు 9 నుంచి 10 నిమిషాల దాకా అయిపోతుంటుంది. మనం కన్క్లూషన్ వైపుకి స్లోగా ట్రాన్సిషన్ అవ్వడం స్టార్ట్ చేయాలి. కన్క్లూషన్ కూడా అబ్రప్ట్గా వెళ్ళొద్దు. సో ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫార్ములేటింగ్ మినిమం నాన్ పర్సనల్ డేటా అప్రోచ్. మినిమం నాన్ పర్సనల్ డేటా అప్రోచ్ అంటే ఏంది? ఇక్కడ కట్ అయింది, నాన్ పర్సనల్ డేటా ఉంటుంది. సో మినిమం నాన్ పర్సనల్ డేటా అప్రోచ్ అంటే ఏంటి? సో నాన్ పర్సనల్ డేటా తీసుకోవాలి అంటే పర్సనల్ డేటా తీసుకోకుండా, హ్యూమన్ బిహేవియర్ అర్థం కాకుండా కలెక్టివ్ డేటాలో ప్యాటర్న్స్ తీసుకుంటే పర్లేదు. అది కూడా ఎంత తీసుకోవాలి? ఎంత అవసరమైతే అంతే తీసుకోవాలి. అవసరం లేని డేటా అస్సలు తీసుకోకుండా మినిమం నాన్ పర్సనల్ డేటా అప్రోచ్లో డేటా కలెక్షన్ని ప్రోత్సహిస్తూ ఒక డేటా ప్రొటెక్షన్ లా అనేది కావాలి. ఇండియాలో డేటా ప్రొటెక్షన్ బిల్ ఇంకా పాస్ అయిందా? కాలేదు. సో ఫాస్ట్ ట్రాక్ చేసి దాన్ని ప్రయారిటైజ్ చేసి మిగతా వాటికన్నా చేస్తే ఇండియా ఈజ్ ఎ డేటా సెక్యూర్ కంట్రీ అన్నప్పుడు కాల్ సెంటర్స్ కావచ్చు, మెనీ అదర్ బిజినెసెస్ వేర్ అవుట్సోర్సింగ్ డేటా ఈజ్ పాసిబుల్. అటువంటి బిజినెస్లు ఇన్వెస్ట్ చేయడానికి కూడా వస్తుంది, మనకు ప్రాజెక్ట్స్ వస్తాయి మన కంట్రీకి. సో తద్వారా మనకు సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ జరిగితే మన ఫారెక్స్ రిజర్వ్స్ పెరుగుతాయి, మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ బెటర్గా ఉంటుంది. వీటన్నిటికీ డేటా ప్రొటెక్షన్లా అవసరం. ఎటువంటి ప్రిన్సిపల్ మీద బేస్ అయి కావాలి? మినిమం నాన్ పర్సనల్ డేటా అప్రోచ్లో కావాలి. ఓకే, దీన్ని చెప్తూ కన్క్లూషన్ అయిపోతున్నాం. సరే, మరి ఎట్లా కన్క్లూడ్ చేసినాం? హెన్స్ ఫాస్ట్ ట్రాకింగ్ ప్యాసేజ్ ఆఫ్, మీరు చూస్తే ఇక్కడ మాట్లాడుకుందే కన్క్లూషన్లో చెప్తున్నాం. రిడెండెన్సీ లేకుండా, అంటే ఇక్కడ కంప్లీట్గా ఇక్కడే రివీల్ చేస్తే డమ్మీ అయిపోతుంది. సో దీన్ని నెక్స్ట్కి వెళ్తున్నాం. హెన్స్ ఫాస్ట్ ట్రాకింగ్ ప్యాసేజ్ ఆఫ్ డేటా ప్రొటెక్షన్ బిల్ నాట్ బై కంగారు క్లోజర్. కంగారు క్లోజర్ అంటే ఏంది? హరిబరిగా మొత్తం అంతా డిస్కస్ చేయకుండా పాస్ చేయకుండా. హెన్స్ ఫాస్ట్ ట్రాకింగ్ ప్యాసేజ్ ఆఫ్ డేటా ప్రొటెక్షన్ బిల్ నాట్ బై కంగారు క్లోజర్ బట్ ప్రయారిటైజింగ్ ఇట్ ఓవర్ ట్రివియల్ ఇష్యూస్. అంటే చాలా ట్రివియల్గా ఉన్న ఇష్యూస్ కన్నా ఇది ఎంత ఇంపార్టెన్స్ అని దీని ఇంపార్టెన్స్ని గుర్తించి వాటికన్నా ముందు దీన్ని ప్రయారిటైజ్ చేసి పాస్ చేయండి. దట్ టు బై ప్రాపర్ పార్లమెంటరీ కమిటీ స్క్రూటినీ క్యాన్ హెల్ప్ ప్రొవైడ్ ఎ మెకానిజం టు ప్రొటెక్ట్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రమ్ సైబర్ అటాక్స్. సో ఇట్లా థర్డ్ పేజ్ హాఫ్ రాసుకుంటే సరిపోతుంది. దీన్ని వీలైతే ఎంతలోపు కంప్లీట్ చేద్దాం అనుకుంటాం? 11 minutesలో. బికాస్ నెక్స్ట్ క్వశ్చన్కి అట్లీస్ట్ హాఫ్ మినిట్ ఆలోచించుకొని ప్లాన్ చేసుకోవడానికి టైం దొరికిన ఇంపార్టెంటే. ఈ 11 minutesలో మనం 7 marks తెచ్చుకోగలిగితే GS3లో చాలా మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. బికాస్ GS3లో 100 marks రావడమే గగనం అన్నట్టుగా ఉంది. ఈవెన్ టాప్ 5 ర్యాంక్స్ చూసినా వాళ్ళ మార్క్స్ కూడా 90sలోనే ఉన్నాయి చాలామందివి యూపీఎస్సీలో 2022 రిజల్ట్స్ ప్రకారం. సో ఇది మన టార్గెట్. సో ఇప్పుడు మీకు ఆన్సర్ రైటింగ్లో ప్రాక్టికల్గా మనం బెస్ట్ ఆన్సర్ ప్రొడ్యూసింగ్ కాకుండా అబవ్ యావరేజ్ ఆన్సర్ విత్ ఇన్ టైం రాస్తే మనకు నెట్ స్కోర్ పెరుగుతుంది అన్న అప్రోచ్ మీకు అర్థమవుతుందా? ఎట్లా రాయొచ్చో ప్రాక్టికల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆన్సర్తో ఇంకొంచెం కాన్సెప్చువల్గా ఉన్న క్వశ్చన్ అండ్ స్టాటిక్గా మీకు ఎక్కడైనా డేటా దొరుకుతుంది అన్నట్టు కాకుండా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ని ఎట్లా డీల్ చేయాలి అన్నదాంతో మళ్ళీ ఇంకో వీడియోతో వస్తాను. అప్పటి వరకు బాయ్.